మనలో చాలా మంది న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకొనే ఉంటారండి. సో వాళ్ళకైతే నేను ఒక ఇంపార్టెంట్ న్యూస్ తీసుకొచ్చానండి. మీకు యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. 21 days ఒకటే పనిని కంటిన్యూస్ గా చేస్తే దాన్ని ఒక హ్యాబిట్ గా మారిపోతుంది అని చెప్పి మనం ఇప్పటిదాకా అనుకున్నామండి. కానీ అదొక మిత్ అండి. అది నేను చెప్పట్లేదు, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా వాళ్ళు చెప్తున్నారండి. 2600 ఇండివిజువల్స్ మీద రీసెర్చ్ చేసి ఆ పని అన్నది ఒక హ్యాబిట్ గా మారాలి అంటే 59 to 66 days పడుతుంది అండ్ 365 days కూడా పట్టొచ్చు అని చెప్పి వాళ్ళు మనకి ఆ రిజల్ట్స్ ద్వారా, ఆ స్టడీస్ ద్వారా చెప్తున్నారండి. సో డాక్టర్ బెన్ సింగ్ ఆయన ఏం చెప్తున్నారంటే, ఆస్ట్రేలియన్స్ లో ఎక్కువ హార్ట్ డిసీజెస్, లంగ్ డిసీజెస్, తర్వాత టైప్ 2 డయాబెటీస్ అండ్ స్ట్రెస్ రిలేటెడ్ డిసీజెస్ చాలా ఉన్నాయంట. సో వాళ్ళల్లో అయితే ఇలా హ్యాబిట్ అవ్వడానికి, ఏదైనా పని లేదంటే హెల్దీ లైఫ్ స్టైల్ అన్నది హ్యాబిట్ అవ్వడానికి చాలా రోజులు పట్టింది. కొంతమంది ఇండివిజువల్స్ అయితే 21 days కంటే ముందే క్విట్ చేసేసారు అండ్ కొంతమందికి ఎక్కువ టైం పట్టింది అని చెప్పి ఆయన చెప్పారండి. అండ్ ఈ హెల్దీ లైఫ్ స్టైల్ అన్నది ఫాలో అవ్వాలి అని చెప్పి ఒక రిజల్యూషన్ తీసుకున్నట్లయితే చాలా టఫ్ గా ఉంటది, బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ హెల్దీ లైఫ్ అని చెప్పి చెప్తున్నారండి. న్యూ పని ఏదైతే రెజల్యూషన్ మనం తీసుకున్నామో ఆ పనిని మనం ఎంతగా ఆస్వాదిస్తున్నాము, ఎన్నిసార్లు చేస్తున్నాము అనే దాన్ని బట్టి కూడా మనకి అది హ్యాబిట్ గా మారుతుంది అని చెప్తున్నారు. సో వాళ్ళైతే మనకి కొన్ని టిప్స్ కూడా చెప్పారండి. లైక్ మనం చేసే పనిని మనం ఎంజాయ్ చేయాలి, ఆస్వాదిస్తూ చేయటం, లేదంటే ఎక్కువ సార్లు అది కంటిన్యూస్ గా చేస్తూ ఉండటం వల్ల మనం తొందరగా ఆ పనికి హ్యాబిచువేటెడ్ గా అవుతాము అని చెప్పి వాళ్ళు ఆ రీసెర్చ్ ద్వారా తెలియజేశారండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఫిట్ గా ఉండాలి అనుకున్నాం అనుకోండి, లైక్ ఎక్సర్సైజ్ చేయాలి, జిమ్ కి వెళ్ళాలి అనుకుంటే మనం ముందు రోజు నైటే ఏం చేయాలి, ఆ జిమ్ కి కావాల్సిన యాక్సెసరీస్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం ప్యాక్ చేసుకొని అరేంజ్ చేసుకొని ఉండటం వలన మన బ్రెయిన్ లో ఒక నెట్వర్క్ అన్నది ఫామ్ అవుతుంది. ఓకే, యూ హ్యావ్ టు గో టు జిమ్ టుమారో ఆర్ నువ్వు రేపు ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పి సో బ్రెయిన్ లో మనకి నోట్ అయి ఉంటది. దాని వలన మనం ఈజీగా ఆ పనిని నెక్స్ట్ డే చేయగలము. ఫర్ ఎగ్జాంపుల్, హెల్దీ డైట్ అన్నది ఫాలో అవ్వాలి అనుకుంటే నెక్స్ట్ డే మనం ఏం తీసుకోవాలి అని చెప్పి మీల్ ప్లాన్ అన్నది మనం ముందు రోజే నోట్ చేసి పెట్టుకుంటే ఆ పని మనం నెక్స్ట్ డేకి ఈజీగా చేయొచ్చు. సో ఇలాంటి టిప్స్ గనక మనం ఫాలో అవుతే ఆ రెజల్యూషన్స్ ని ఈజీగా చేయొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కరెంట్లీ ఆస్ట్రేలియాలో మాక్సిమం పాపులేషన్ అన్హెల్దీ హ్యాబిట్స్ అన్నవి ఫాలో అవుతున్నారంటండి. ప్రతి 10 members లో 6 members వాళ్ళకి నీడ్ ఉన్నంత క్వాంటిటీ ఫ్రూట్స్ కూడా తీసుకోవట్లేదంట. 15 members లో ఒకళ్ళు మాత్రమే ఇనఫ్ వెజిటేబుల్స్ తీసుకుంటున్నారంటండి. స్టడీస్ ప్రకారం వాళ్ళు తెలియజేసింది ఏంటంటే 83% ఆఫ్ టీనేజర్స్, 37% ఆఫ్ అడల్ట్ అండ్ 57% ఆఫ్ ఎల్డర్లీ పీపుల్ వీళ్ళు హెల్దీ హ్యాబిట్స్ లైక్ ఎక్సర్సైజ్, రికమెండెడ్ ఎక్సర్సైజ్ కూడా చేయలేకపోతున్నారంట. అండ్ ఆల్సో 2 in 3 adults అండ్ 1 in 4 children ఒబేసిటీతో బాధపడుతున్నారంట. సో వాళ్ళలో అయితే ఈ అన్హెల్దీ హ్యాబిట్స్ అన్నవి చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే రీసెర్చ్ చేసి మనకి ఈ రిజల్ట్ అన్నది లైక్ 21 days ఈజ్ అ మిత్ అని చెప్పి వాళ్ళు చెప్పారండి. అండ్ దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఒక హ్యాబిట్ అన్నది మనం అలవాటు చేసుకోవాలి అంటే దాన్ని మనం కంటిన్యూస్ గా చేయాలి, అంటే కన్సిస్టెంట్ గా చేయాలి. అండ్ ఆల్సో చేసే పనిని ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ చేయాలండి. దానివల్ల మనకి అది హ్యాబిచువేట్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో దీని మీద మీ వ్యూస్ ఏంటో నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.